ఇక్కడ ఈ హెడ్లైన్ చూస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదు, మామ అల్లుడు తండ్రి కొడుకులు మాత్రమే మిగులుతారు, ఆ పార్టీలు ఎవరు ఉండరట ఇదే గేట్లు తెరిస్తే. అయితే జనాలు ఏమనుకుంటున్నారంటే, కాంగ్రెస్ సీనియర్లు గేట్లు తెరిస్తే నువ్వే ఉండవో లేదో నీకే తెలియదు, బీఆర్ఎస్ను నువ్వేం చేస్తావని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, పార్టీ పెట్టి 24 సంవత్సరాలు అవుతుంది. ఓకే, తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టిరు 24 సంవత్సరాలు అవుతుంది. 24 సంవత్సరాల టైంలో నీకంటే పోటుగాళ్ళు, నీకంటే కాకలు తీరిన రాజకీయ నాయకులు, కరడుగట్టిన రాజకీయ నాయకులు కొన్ని లక్షల ప్రయత్నాలు చేశారు కేసీఆర్ని తొక్కేయడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయడం కోసం, టీఆర్ఎస్ని తొక్కేయడం కోసం. అట్లా తొక్కేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు అడ్రస్ లేకుండా పోయిర్రు, మట్టి కొట్టుకొని పోయిర్రు, గల్లంతైపోయిర్రు తప్ప 24 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఇంకా పోరాడే సత్తా కేసీఆర్లో అట్లనే ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే ఉన్నది, ఉంటుంది కూడా. మీ తరం కాదు, ఆ పార్టీని ఏమీ చేయలేరు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చివరికి మామ అల్లుడు తండ్రి కొడుకులే మిగులుతారు అని అంటున్నాడు. అయితే తెలంగాణ కోసం బయలుదేరిన నాడు, ఏ ఒక్కడు లేని నాడు కేసీఆర్ ఒక్కడిగానే మొదలుపెట్టిండు. అల్లుడు కొడుకు వచ్చినా కూడా వాళ్ళు కొంచెం తర్వాత వచ్చిర్రు, వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు, రాష్ట్రం కోసం కొట్లాడారు, వాళ్ళు కూడా పోరాటం చేశారు. కానీ మొదలుపెట్టిన రోజు మాత్రం కేసీఆర్ కేసీఆర్ ఒక్కడిగా స్టార్ట్ చేసి లక్షలుగా ఎదిగి కోట్లుగా మారి మీ ఢిల్లీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి ఒక రాష్ట్రం మీద ఇచ్చిండు. ఆ రాష్ట్రం రావడం వల్ల ఒక టీపీసీసీ అనే పదవి క్రియేట్ అయింది. ఆ పదవి క్రియేట్ కావడం వల్ల ఈరోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఈ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు. అయితే ఒక్కడిగా కొట్లాడడం కేసీఆర్ కొత్త కాదు, నీకు అధికారం కొత్త కావచ్చు, నీకు పదవులు కొత్త కావచ్చు, కానీ ఒక్కడిగా మొదలుపెట్టడం కేసీఆర్కి అయితే కొత్త కానే కాదు. మళ్ళా ఒక్కడిగా కొట్లాడడం మొదలు పెడితే ఎక్కడి దాకా పోతాడో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రాన్ని తయారు చేసిన యోధుడు అతను, నాయకుల్ని తయారు చేయడం అతనికి లెక్కనే కాదనే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి జనాలు అయితే అంటున్నారు. ఇంకా